న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమం అని స్కాంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీ మహావిష్ణువుకి సమానమైన దేవుడు లేడు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదని అర్థం. స్నానం, దానం, జపం, పూజ, ఉపవాస వ్రతం, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వలన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరద్ ఋతువులో 2వ మాసం. ఈ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ప్రతి సంవత్సరం దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా ప్రతిరోజు బోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మరి ఎంతో విశేషమైన కార్తీక మాసం 2023వ సంవత్సరంలో ఏ తేదీన మొదలై ఏ తేదీతో ముగుస్తుంది? అలాగే కార్తీక స్నానాలు ఎప్పుడు ఆచరించాలి? కార్తీక స్నానం చేసేటప్పుడు తప్పకుండా పఠించాల్సిన శ్లోకం ఏమిటి? అలాగే కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగలు, పర్వదినాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణంతో సహా కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగ తిథులు ఎప్పుడు వచ్చాయో ఇప్పుడు విందాం. ప్రతి సంవత్సరం దీపావళి మరుసటి రోజే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాది అంటే 2023వ సంవత్సరం దీపావళి మర్నాడు కాకుండా 2వ రోజు కార్తీక మాసం మొదలవుతుంది. సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిథే నెల ప్రారంభానికి సూచన. ఎందుకంటే కార్తీక స్నానాలు చేసేది బ్రహ్మ ముహూర్తంలోనే కాబట్టి నవంబర్ 12వ తేదీ దీపావళి. మరునాడు నవంబర్ 13వ తేదీ సోమవారం సూర్యోదయానికి అమావాస్య ఉంది. అందుకే నవంబర్ 14 మంగళవారం సూర్యోదయ సమయానికి పాడ్యమి ఉండడంతో ఆ రోజు నుంచి ఆకాశదీపం ప్రారంభమవుతుంది. అంటే నవంబర్ 14 మంగళవారం నుండి కార్తీక మాసం మొదలవుతుంది. కార్తీక మాసం నవంబర్ 14వ తేదీ మంగళవారం శుక్ల పాడ్యమి తిథితో ప్రారంభమై డిసెంబర్ 12వ తేదీ మంగళవారం అమావాస్య తిథితో ముగుస్తుంది. ఈ సంవత్సరం అంటే 2023వ సంవత్సరం కార్తీక మాసంలో మనకు మొత్తం 4 కార్తీక సోమవారాలు వచ్చాయి. మొదటి కార్తీక సోమవారం నవంబర్ 20వ తేదీ 2023 అష్టమి తిథి ధనిష్ఠా నక్షత్రంతో వచ్చింది. ఇక కార్తీక మాసంలో 2వ సోమవారం నవంబర్ 27వ తేదీన వచ్చింది. ఈ రోజున తిథి పౌర్ణమి, నక్షత్రం కృత్తిక. ఈ రోజు ఎంతో శక్తివంతమైన రోజు. ఎందుకంటే కార్తీక సోమవారం మరియు పౌర్ణమి రెండూ కలిసి వచ్చిన మహాపర్వదినం కాబట్టి ఇంతటి మహిమాన్వితమైన రోజు చేసేటువంటి నది స్నానం, ఉపవాసం, దీపదానం, దీపాలను వెలిగించడం లేదా దీపాలను నీటిలో వదిలిపెట్టడం, ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోవడం, అభిషేకం చేయడం, ఇలా ఏదైనా ఒక్కటైనా మీ శక్తి కొలది చేస్తే చాలు, అనంత కోటి పుణ్యఫలం మీకు లభిస్తుంది. ఇక కార్తీక మాసంలో 3వ సోమవారం డిసెంబర్ 4వ తేదీన వచ్చింది. బహుళ సప్తమి, నక్షత్రం మకా నక్షత్రం. ఇక 4వ కార్తీక సోమవారం డిసెంబర్ 11వ తేదీన వచ్చింది. బహుళ చతుర్దశి, నక్షత్రం విశాఖ. కార్తీక మాసంలో 4 సోమవారాలు, శివప్రీతికరమైన సోమవారాలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకున్నాం. ఇక ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాం. అన్నా చెల్లెళ్ళు
ఎంతో అపురూపంగా జరుపుకునే పండుగ భగిని అస్తభోజనం. ఇది నవంబర్ 15వ తేదీ బుధవారం రోజున వచ్చింది. ఇక నాగుల చవితి 17వ తేదీ శుక్రవారం రోజున వచ్చింది. ఇక నాగపంచమి నవంబర్ 18వ తేదీ శనివారం రోజున వచ్చింది. ఇక నవంబర్ 19వ తేదీ ఆదివారం కార్తీక మాసంలో అతి ముఖ్యమైనటువంటి పర్వదినం. అది కోటి సోమవార వ్రతాన్ని ఆచరించే విశేషమైన రోజు. ఈ రోజు చేసేటువంటి దానం, జపం, స్నానం, పూజ, అభిషేకం ఏదైనా సరే ఈరోజు చేస్తే అనంత కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఇక నవంబర్ 20వ తేదీ సోమవారం నాడు గోపాష్టమి. ఇక నవంబర్ 23 గురువారం రోజున ప్రబోధిని ఏకాదశి. ఈ రోజున భీష్మ పంచక వ్రతాన్ని ఆచరించాలి. ఇక నవంబర్ 24 శుక్రవారం రోజున క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజున తులసి వివాహాన్ని ఆచరిస్తారు. ఈ రోజుతో చాతుర్మాస వ్రతం సమాప్తం అవుతుంది. ఇక నవంబర్ 25 శనివారం రోజున శని త్రయోదశి. కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశికి అత్యంత విశేషమైన స్థానం ఉంది. ఇక నవంబర్ 26 ఆదివారం రోజు రాత్రి పౌర్ణమి గడియల్లో కృతికా దీపోత్సవం, కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణాన్ని నిర్వహిస్తారు. ఇక నవంబర్ 27 సోమవారం కార్తీక దీపం, మహాకార్తీకి. ఈరోజు దాత్రి పూజను నిర్వహిస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇక డిసెంబర్ 8 శుక్రవారం రోజున ఉత్పన్న ఏకాదశి. ఇక డిసెంబర్ 9 శనివారం రోజున గోవత్స ద్వాదశి. ఇక డిసెంబర్ 11 సోమవారం రోజున మాస శివరాత్రి. సోమవారం వచ్చింది. ఇక డిసెంబర్ 13వ తేదీ బుధవారం రోజున పోలీస్ వర్గం. కార్తీక మాసం నెల రోజులు అత్యంత నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో శివకేశవులను పూజించాలి. ఈ నెల రోజులు కూడా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. లైంగిక వాంఛలు పెంచే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. కనీసం ఈ నెల రోజులు ఒక నియమంలా పాటిస్తూ పాపపు ఆలోచనలు, ఒకరికి ద్రోహం చేయాలనే ఆలోచనలు మానేయాలి. విశ్వాసం ఉంటే దేవుణ్ణి పూజించండి, లేదంటే మానేయండి. కానీ దైవదూషణ మాత్రం చేయకండి. దీపారాధనకు ఆవు నెయ్యి ఉపయోగిస్తే చాలా మంచిది. ఈ మాసంలో మినుములు తినకూడదు. నలుగు పెట్టుకొని స్నానం చేయకూడదు. కార్తీక మాసంలో స్నానం ఎప్పుడు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో భక్తులు విశేషంగా పవిత్ర స్నానం చేస్తారు. చాలామంది భక్తులు నదీ స్నానాలు చేసి శివకేశవులను భక్తితో పూజిస్తారు. చాలామంది భక్తులు సమీపంలోని నదిలో పుణ్యస్నానాలు చేసి దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో నదీ స్నానాలు చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇక కార్తీక స్నానం చేసేటప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగానో, వాలుగానో, తీరానికి పరాముఖంగానూ స్నానాన్ని ఆచరించి కుడి చేతి బొటన వేలుతో నీటిని ఆచమనం చేసి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి చల్లి తీరం చేరి కట్టుబట్టల కొనలను నీరు కారేలా పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు. తర్వాత మడి వస్త్రాలను, నామాలను ధరించి ఎవరెవరి కులాచారం ప్రకారం సంధ్యావందన గాయత్రాదులను నెరవేర్చుకుని నదీ తీరంలో కానీ, ఆలయానికి వెళ్ళి కానీ శివ విష్ణువులను అర్చించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి తర్వాత స్త్రీలు తులసి మొక్కను, దీపాన్ని, పురుషులు కాయలున్న ఉసిరి కొమ్మను, దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణయుతంగా దానం చేయాలి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి లేదా పవిత్ర నదిలో స్నానాన్ని ఆచరించాలి. అప్పుడే కార్తీక స్నానం చేసిన ఫలితం మీకు కలుగుతుంది. కార్తీక స్నానాన్ని ఆచరించేటప్పుడు
గాయత్రి మంత్రాన్ని పఠించాలి. దీనివలన మీకు అదృష్టం కలిసి వస్తుంది. అయితే కార్తీక స్నానం చేసేవారు శరీరానికి నూనె రాసుకోకూడదు. స్నానం చేసిన తర్వాత తులసి కోట ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. కార్తీక మాసంలో స్నానాన్ని ఆచరించి ఉపవాసం ఉండేవారు ఉల్లి, వెల్లుల్లి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. కార్తీక మాసం మొదటి రోజు అంటే పాడ్యమి రోజు ప్రతి ఒక్కరూ కూడా స్నానం ఆచరించి దీపాలు వెలిగిస్తారు. అయితే 2023 సంవత్సరం కార్తీక పాడ్యమి ఎప్పుడు వచ్చింది అంటే 2023 సంవత్సరం పాడ్యమి తిథి నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాలకు మొదలై నవంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 36 నిమిషాలకు ముగుస్తుంది. సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటుందో ఆ తిథి ఆ రోజంతా వర్తిస్తుంది. నవంబర్ 14వ తేదీ సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉంది. కానీ నవంబర్ 13వ తేదీ సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి లేదు. కాబట్టి నవంబర్ 14వ తేదీ కార్తీక పాడ్యమి. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తంలో కార్తీక స్నానాన్ని ఆచరించి పాడ్యమి దీపాలు వెలిగించాలి. కార్తీక పాడ్యమి రోజు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నానాలు ఆచరించాలి. నవంబర్ 14వ తేదీ కార్తీక పాడ్యమి రోజు తులాలగ్న సమయం ఉదయం 4 గంటల 16 నిమిషాల నుండి 6 గంటల 26 నిమిషాల వరకు ఉంది. ఈ సమయంలో కార్తీక పాడ్యమి స్నానాలు ఆచరిస్తే ఎంతో మంచిది. ఈరోజు సూర్యోదయం వచ్చేసి ఉదయం 6 గంటల 10 నిమిషాలకు ఉంది. ఇక ఈరోజు బ్రహ్మ ముహూర్తం సమయం వచ్చేసి ఉదయం 4 గంటల 29 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు ఉంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు తులారాశి యందు ఉండగానే కార్తీక పాడ్యమి స్నానాన్ని ఆచరించాలి. ఇలా స్నానం చేసే సమయంలో హరహర మహాదేవ శంభో శంకర అని స్మరించడం వలన సకల పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి. కాబట్టి ఎంతో విశేషమైన మహిమాన్వితమైన కార్తీక మాసంలో ఆ శివకేశవులను పూజించి సకల శుభాలను పొందండి.